రైతు భరోసా. ఇక రైతు బంధువా రైతు భరోసావా ఇప్పుడు అన్ని పోయేటట్టే ఉన్నది చూస్తుంటే కథ. రైతు భరోసా లేదంట. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిర్రు. మామూలు స్పీచ్ కాదు అది. రైతులు తెలంగాణ రైతులు మొత్తం ఇట్లా చెవులు ఇట్లా నిక్కపరుచుకొని చూడాలి వినాలి. తెలంగాణ రైతులు అందరూ కూడా వినాల్సినటువంటి కథ ఇది. రైతు భరోసా బంధు రైతులే వద్దంటున్నారు. ఏది రైతు భరోసా రైతు బంధు మాకు ఇయ్యొద్దు అని రైతులే చెప్తున్నారంట. ఇక చూడండి, ఇవి నేను చెప్పే మాటలు కాదు, మనం కల్పించి రాసినవి కాదు, ఆయన మాట్లాడిన బయట కూడా మీకు వినిపిస్తా. బోనస్ ఇస్తే చాలంటున్నారు. రుణమాఫీ ఎప్పుడో సీఎం చెప్తారు. రైతుల పండుగలో మంత్రి రేవంత్ తుమ్మల గొప్పతనం వల్లనే రికార్డు స్థాయిలో ఓరి పండిందని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఏమన్నాడో ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో రైతు భరోసా పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న రైతు పండుగ సభలో పాల్గొని మాట్లాడుతూ రైతు బంధు కంటే బోనస్ బాగుందని, మొత్తం బోనసే ఇవ్వండి అని రైతులు అంటున్నారని తెలిపారు. బోనస్ వల్ల ఒక్క పంటకు 12,000 నుంచి 15,000 వరకు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రైతులే ఏం స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్లనే కొనసాగిస్తామని అన్నారు. రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మిమ్మల్ని ఆశల పల్లకిలో ఊరేగించడం కంటే ఇంకా మరి ఆ రోజు ఎట్లా చెప్పి 6 గ్యారంటీలు వంపు, అట్లనే కాంగ్రెస్ మేనిఫెస్టో వంపు, వరంగల్ డిక్లరేషన్. మరి ఆ రోజు ఏమనిపించిందన్నా, ఇప్పుడేమో ఇట్లా అనిపింటున్నావు. కానీ నిజం చెప్పి ఏది ఇవన్నీ చెప్పడానికంటే నిజం చెప్పి, న్యాయం చెప్పి, ధర్మం చెప్పి, ప్రభుత్వానికి ఎంత ఓపిక ఉంటే అంతే చేస్తే రైతు నిలబడతారని తుమ్మల నాగేశ్వరరావు గారు సెలవిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాడి అన్నాడు. మరి అదే పాలమూరు రంగారెడ్డి జీవనాడి అయినప్పుడు పూర్తి చేయొచ్చు కదా, చెయ్యరు. ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే 4 ఏళ్లలో పెండింగ్లోని ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఇది వలసల జిల్లా అని పేరు పెట్టారని, వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడికి వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేయాలి తప్ప ఇక్కడ నుంచి ఎవరు వలసలు పోవద్దని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో కూలి పనుల కోసం మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిర్చి ఏరుతున్నారని, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాట్లు వేస్తున్నారని, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి పామాయిల్ గెలలు కొడుతున్నారని తెలిపారు. తెలంగాణ రైతు వలసల రైతు కాదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవన్నీ మీ ఘనకార్యమే అన్నమాట ఈ లెక్కన. ఇక చెప్తాం మీకు. ఇక చూడండి ఏమంటున్నాడు ఈయన. రైతు భరోసా అవసరం లేదు, రైతులే వద్దంటున్నారు, మాకు బోనస్ ఇస్తే చాలంటున్నారు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి బయట పెట్టాక మీకు మొత్తం భాగవతం అంతా చెప్తా. మన తుమ్మల గారి బయట వినండి ఒకసారి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికి 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు పెద్ద గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతా చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతుర్దా కొద్ది మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పథకంలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. అబ్బా ఏం చెప్పినావు సారు, ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి. చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చింది. అది రైతు బంధు కంటే బోనసే బాగుంది, మొత్తం బోనస్ పెట్టేయండి మాకు అని అంటారంట. ఎవరు రైతులు చెప్పారంట. ఒక్క రైతుతో వినిపి, రైతు బంధు ఏమొద్దు బోనస్ ఇవ్వండి అని ఒక్క రైతుతో చెప్పి ఎంత కుట్ర తెలుసా దీని వెనకాల ఉన్న కుట్ర. ఇక ఇప్పుడే చూపిస్తాను మీకు మిత్రులు. నిన్నటి ఈనాడు పేపర్ తీయండి. నిన్నటి ఈనాడు పేపర్ తీసి, నిన్నటి డేట్ ఏది 29 తారీఖు కదా, ఇక నిన్నటి పేపర్ తీయండి. తీసి నిన్నటి పేపర్లో ఒక్కసారి గిట్ట కిందికి పోతే ఏదే ఫ్రంట్ పేజ్ ఇట్లా కిందికి పోతే ఇగో ఒక సన్నాల మీద ఒక స్టోరీ వస్తుంది. ఇక ఇక్కడ చూసిరా, సన్నాల మీద ఒక స్టోరీ వస్తుంది ఈనాడులో. చాలా పెద్ద కుట్ర అనమాట ఇది రైతులకు అర్థం కాకుండా చేస్తుంటారు ఇది. ఎందుకంటే ఈనాడు పేపర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది తెలంగాణలో కూడా. ఎక్కువ మంది రైతులు చదువుతూ ఉంటారు, ఎక్కువ మంది చదువుకొని రైతులకు చెప్తా ఉంటారు అని చెప్పేసి నిన్న ఏం రాశారు. నిన్నటి రోజునే సన్నాల సాగుబడి అదనపు రాబడి, అంటే సన్నాలు సాగు చేస్తే అదనంగా పైసలు వస్తున్నాయి అని చెప్పేసి నిన్న ఈనాడులో ఈ వార్తని
ఈనాడు పత్రిక ఏం రాయదు. ఈ సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి అయోధ్యారెడ్డి ఈ సీఎం పిఆర్ఓలు కూర్చొని రాస్తారు ఒక కథ, ఒక కల్పిత కథ. 100% మీరు లెక్కలు వేయండి, ఈ లెక్కలు ఇవ్వమని చెప్పండి అధికారికంగా. అన్ని తప్పుడు లెక్కలే ఇవన్నీ, వాళ్ళు లెక్కలు వేసుకుంటారు అంతే. ఊరికే రాసుకొని పెన్నులతో రాసుకొని ఒక లెక్కేసి ఒక లెక్కతోటి ఏనో ఒక పేడు 2-3 పేడు రైతులను పట్టుకొని చేసి ఒక వార్త రాస్తారు. ఏమని రాసిరు? ఎకరాకు 10 నుంచి 12,000 వరకు అధిక ఆదాయం. ఇప్పటికే 7,53,000 సన్నాల ధాన్యం సేకరణ. 7 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో పండేటువంటి వరి దిగుబడి అంటే వరి ఎంత అండ్ యావరేజ్గా సరాసరిగా తీసుకో 1 కోటి మెట్రిక్ టన్నులు వండుతుంది. నువ్వు ఇచ్చేదంతా 7 లక్షల మెట్రిక్ టన్నులకు ఇవాళ నువ్వు సన్నాలు అన్నావు. ఎక్కడి 1 కోటి మెట్రిక్ టన్నులు, ఎక్కడి 7 లక్షల మెట్రిక్ టన్నులు? తెలంగాణ రైతులను పిచ్చోളം చేయడం కాకపోతే బోనస్ ఇస్తే సరిపోతాయి. ఈ బోనస్ ఎన్నిటికి ఇస్తున్నావు నువ్వు? ఒక్క సన్నోడ్లకు మాత్రమే బోనస్. నా పత్తికి బోనస్ లేదు, మొక్కజొన్నకు బోనస్ లేదు, మక్కలకు బోనస్ లేదు, జొన్నలకు లేదు, మిగతా మిర్చికి లేదు, ఏ పంటలకు కూడా బోనస్ లేదు. బోనస్ పక్కన పెట్టు, ఎంఎస్పీనే చక్కగా ఇయ్యరు మీ ప్రభుత్వాలు. మద్దతు ధరనే చక్కగా ఇయ్యవు, కనీస మద్దతు ధర. మీరు ఇంకా బోనస్ ఇస్తారా? రాష్ట్రంలో పండేటిది మొత్తం వరి ఎంతమంది సన్నోట్లు పండిస్తారండి? దొడ్డోట్లు ఎంతమంది పండిస్తారు? ఒక ఎకరానికి సన్నోట్ల దిగుబడి ఎంత వస్తుంది, దొడ్డోట్ల దిగుబడి ఎంత వస్తుంది, దీని వెయిటేజ్ ఎంత ఉంటుంది, దాని వెయిటేజ్ ఎంత ఉంటుంది తెలుసా మీకు? వ్యవసాయం చేసేవాళ్ళకి అర్థమవుతుంది. ఒక పెద్ద మడిలో దొడ్డోట్లు వేస్తే ఆ పెద్ద మడి పుట్టి ఒడ్లు వండిస్తుంది. అదే సన్నోట్లు వేస్తే అదే పెద్ద మడి 19 ఒడ్లు వండిస్తుంది, అంటే 20 కుండలు వండిస్తుంది. పుట్టి ఎక్కువనా, పందం ఎక్కువనా? 40 బస్తాలు ఎక్కువనా, 40 కుండలు ఎక్కువనా, లేకపోతే ఈ 20 కుండలు ఎక్కువనా? ఏది ఎక్కువ? సన్నోట్ల దిగుబడి తక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. దొడ్డోట్ల దిగుబడి ఎక్కువ ఉంటుంది. కాల పరిమితి కూడా దొడ్డోట్ల తక్కువ కాలం ఉంటుంది, ఈ సన్నోట్లు ఎక్కువ కాలం పండుతాయి. ఇది సమయం తీసుకుంటుంది. ఇవన్నీ లేదు, శీతాలం లేదు, సమయం లేదు. నువ్వు ఇచ్చే 500 రూపాయలతో మొత్తం మారిపోతుందంట. ఇక రైతు బంధే వద్దు, రైతు భరోసానే వద్దు, రైతులే చెప్తున్నట్టు ఆయనకు. ఎవరు? ఆ మంత్రి గారికి చెప్పేటందుకు మంత్రి గారు సోయి ఉండాలి కదా. మంత్రికి ఆ పెద్ద ఆయన వాళ్ళు చెప్పిర్రు అంటున్నాడు. ఎందుకు సార్ ఇట్లా అబద్ధాలు చెప్తారు? మీరు ఏం చేస్తా ఉన్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఒక రోజు ముందు ఈనాడు అన్నటువంటి పత్రికల ఏం రాపిచ్చిరు? సన్నాల సాగుబడికి అదనపు రాబడి వస్తూ ఉన్నది, సన్నాలు వండించడం వల్ల అద్భుతంగా ఉన్నది అని చెప్పేసి నువ్వు రాపిచ్చిన వార్త రాపిచ్చి మొత్తం 1 కోటి మెట్రిక్ టన్నులు వడ్లు వండితే నువ్వే చెప్పినావు కూడా, నీ మంత్రిలో నీ ప్రభుత్వం చెప్పింది 1,20,00,000 మెట్రిక్ టన్నులు వచ్చిన యానాకాలం దిగుబడి అని చెప్పేసి. మరి దాంట్లో పండించింది ఎంత? 7 లక్షల మెట్రిక్ టన్నులు, 7.5 లక్షలు. సరే 8 లక్షలు వేసుకో. ఎక్కడి 1,20,00,000, ఎక్కడి 8 లక్షలు? ఎంతమంది రైతులకు నువ్వు సన్నాలకు బోనస్ ఇచ్చినావు? ఎంతమంది బాగుపడ్డారు? ఈడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతమంది, వరి పండించేటోళ్ళు ఎంతమంది, దాంట్లో నువ్వు ఇచ్చేటువంటి బోనస్ ఎంతమందికి? ఎంత మోసం, ఎంత కుట్రనో మీరు గమనించండి రైతులారా. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో. అంటే ఇప్పటి నుంచి ఏంది మనకు ఓన్లీ రైతు భరోసా ఏమీ లేవు, బంద్ పెట్టింది కదా. ఇక ఇప్పుడు పత్తి పండించిన వాళ్ళకు లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. మొత్తం దాన్ని మర్చిపోవాల్సిందే మనం. కానీ ఇక పత్తి పండించిన, మిర్చి పండించిన, ఇక ఏ పంట పండించినా కానీ ఎవరికి కూడా రైతు బంధు రాదు, రైతు భరోసా రాదు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గతంలో? ఏం చెప్పిండు ఒకసారి గిదిగుడు ఇనురి. ఏం చెప్పిండు ఆయన గతంలో? ఇక్కడ చూడు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఏ దివానగాడు బంద్ పెడదామని చూస్తున్నాడు? ఏ దిమాక్ లేనోడు, ఏ బుర్ర లేనోడు బంద్ పెడదామని చూస్తున్నాడు రైతు భరోసాను, రైతు బంధుని? నీ మంత్రి గారు, నీ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అంత స్పష్టంగా చెప్తానే ఉన్నాడు, రైతులే వద్దంటున్నారు రైతు బంధు అని చెప్పేసి. అంటే ఈ ప్రజలను పిచ్చోళం చేస్తారా? ఏమరుస్తారా ఇంకా? మరి ఆయన తెలియదా బోనస్ ఇస్తే సరిపోతుంది, రైతు బంధు ఇయ్యమని తెలియదా? మరి ఆయన ఎందుకు పెట్టిరు ఇట్లా? ఏం పెట్టిర్రు? ఆయన గ్యారంటీలలో 2వ గ్యారంటీ అదే కదా, రైతు భరోసా. ప్రతి ఏటా ప్రతి రైతుకు 15,000 రూపాయలు, ఎకరానికి సంవత్సరానికి 15,000 పట్టేదారులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం. ఎట్లా పెట్టిరు గ్యారంటీలా?
ఎట్లా పెట్టిర్రు? 12,000 రూపాయలు వ్యవసాయ కూలికి ఇస్తామని ఎట్లా పెట్టిర్రు? 500 బోనస్ వరి పంట కనట పెట్టిర్రు. ఇప్పుడు సన్నాలకు ఎట్లా ఇస్తున్నారు? మరి గ్యారంటీ కథ ఏంది? మీ ప్రచారం కథ ఏంది? మీ హామీల కథ ఏంది? రైతులు దేని గురించి ఏది నమ్మైతే నీకు ఓట్లేసిర్రో? అరే కేసీఆర్ 10,000 ఇస్తున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 15,000 అని చెప్తున్నది, మరి ఇక 15,000 ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మి ఓట్లేసినందుకు అలా గొంతుకు వస్తారు రైతులది. పురుగులు పడిపోతారు మీరు, మామూలుగా ఓరు. ఇట్లా మోసం చేస్తే రైతులు మోసం చేసేవాడు ఎవడు బాగుపడలే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇదే మోడీ రైతులతో పెట్టుకొని 1000 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా సొంతంగా ఏర్పాటు చేసుకునే దుస్థితికి జారిపోయింది ఆ పార్టీ బీజేపీ. 240 కాడ ఆగిపోయారు. రేపు మీ పరిస్థితి కూడా డిపాజిట్లు కూడా రావు మీ ఎమ్మెల్యేలకు, గుర్తుపెట్టుకో ఇట్లా చేస్తే రైతులతోటి. ఆ రోజు 15,000 ఇస్తే నమ్మబలికి ఆ గ్యారంటీ కార్డులు అని చెప్పేసి తీసుకుపోయి ఏటీఎం కార్డు ఇచ్చినట్టు ఊళ్ళలో రైతులకి ఇచ్చి వాళ్ళని పాపం అమాయకులను చేసి మోసం చేసి ఇవాళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు, ఇటు బోనసే ఇస్తాం. ఆ బోనస్ ఎవరికి ఇస్తాడు? వరి పండించిన వాళ్ళకి. ఆ వరిలో కూడా సన్నోట్లు పండించిన వాళ్ళకే బోనస్ ఇస్తాడు 500 రూపాయలు క్వింటాకి. ఎంతమంది సన్నోట్లు పండిస్తారు? సన్నోట్లు పండించినోడు ఎవడు పోయి మార్కెట్లో అమ్ముకోడు, ప్రభుత్వానికి అమ్మడు. మెజారిటీ రైతులు మొత్తము వాళ్ళు వడ్లని బియ్యంగా మార్చుకొని అట్లా మార్కెట్లో అమ్ముకుంటారు. లేకపోతే సన్నాలు ఎక్కువగా మెజారిటీగా తినడం కోసం ఇంట్లో దానికోసం వేసుకుంటారు చిన్న సన్నకారు రైతులు అందరూ. ఏదో 100 ఎకరాలు లేకపోతే 20-30 ఎకరాలు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద రైతులు మార్కెట్కి అమ్ముతారు, ప్రభుత్వానికి అమ్ముతారు. అంటే నువ్వు మళ్ళీ పేదోని పొట్ట కొడుతున్నావు, మళ్ళీ చిన్న సన్నకారు రైతుల పొట్ట కొడుతున్నావు, ఎకరం 2 ఎకరాల పొట్ట కొడుతున్నావు. ఈ ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులకు ఆ రైతు బంధు పేరు మీద సంవత్సరానికి 10,000 వస్తే ఉప్పుకో నిరపకాయకో ఆ భూమికో దానికో దీనికో అక్కడికి వచ్చేది. దేంట్లో ఒకసారి పని చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ భూమిలో ఏదో ఒకటి పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏది లేకుండా మొత్తానికే బంధు పెడదామని చూస్తా ఉన్నావు నువ్వు. మహానుభావులను అయినా మీరు అసలు మామూలు గారు. కాంగ్రెస్ పార్టీకి మీకు మిమ్మల్ని గెలిపించినందుకు మా తెలంగాణ ప్రజలను మమ్మల్ని మేమే కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇగో రైతు డిక్లరేషన్ పెట్టిండు ఆయన వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి నువ్వు ఏం చెప్పినావు? వీళ్ళ హామీలు ఏం చెప్పినావు? ఇగో ఇదంతా సోది. ఆ దిశగా ప్రకటిస్తున్నదే ఈ వరంగల్ డిక్లరేషన్. ఇక ఏం చెప్పిండు చూడండి ఒకటొకటి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టి పెద్దగా ప్రకటించేసి ఎన్నికలకు ముందు ఇది అయ్యిందా? 2 లక్షల వరకు రుణమాఫీ మీకు ఎంతమందికి అయ్యింది? ఎవరికి కాకపోయా? ఏనో 1 లక్ష మంది ఉంటే అలా 1000 మందికో 2,000 మందికో చేసి మొత్తం శ్రేష్టం అని చెప్పేసి ఈ పత్రికలలో ప్రచారం చేసుకుంటువి. అది అయిపోయా. ఇవాళ కూడా చూడు, ఇదే పత్రికలు ఉంటుంది. ఇదే పత్రికల ఇవాళ కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక చూడండి ఎంత అబద్ధాలు ఇలా పత్రికలే చెప్తాయి. అబద్ధాల ముచ్చట్లని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ పత్రికలు వీళ్ళ భాగవతమే చెప్తుంది. ఇంకా మన పత్రికలకు యాడ్లు కూడా ఇచ్చినట్టుగా ఇవ్వాల. ఇగో ఏమంటున్నాడు? మరో 3 లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ. ఏదో బిచ్చం వేసినట్టు అప్పుడు కొంతమందికి అందులో కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలకే మెజారిటీగా, మిగతా వాళ్ళ రైతులు ఎవరు రైతులు గారు, కాంగ్రెస్ కార్యకర్తలకే చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇగో ఇంకోటి ఇందిరమ్మ రైతు భరోసా. నువ్వు ఇందిరమ్మ అని పేరు పెట్టకు, ఆయన పుసుకుని ఆమె తిట్టాలనిపిస్తుంది ఊకే మాకు. నువ్వు ఇందిరమ్మ అని పేరు పెట్టకు, దరిద్రంగా ఉంది, వినడానికి చండాలంగా ఉంది మాకు అది. ఇందిరమ్మ అంటే నీ అమ్మ ఇంతకుముందుకు ఎంతో కొంత పేరు ఉంటుండే. గా ఇందిరమ్మ రాజ్యం కాలంలో మాకు ఇల్లు వచ్చింది, ఈ భూమి వచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఆ ఇందిరమ్మ పెట్టడం వల్ల ఆ సత్య ఆమె ఏడ ఉందో కానీ ఆమె తిట్టాల్సి వస్తుంది ప్రజలు మొత్తం. నువ్వు మొత్తం ఆ ఇందిరమ్మ పేరు చెప్పేసి నువ్వు ఆగం చేస్తానికే పెడుతున్నట్టు అనిపిస్తుంది. అది పోతే ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం చేస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్నటువంటి భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 ఇస్తాం. ఎవడు సన్నాసి? ఏ సన్నాసి చెప్పినోడు? ఇది చెప్పినోడు ఎవడు? మరి ఎక్కడ ఇది? ఇలా మొత్తానికి రైతు బంధు వద్దు, రైతు భరోసా వద్దు, వ్యవసాయ కూలీలకు సాయం వద్దు, ఏది వద్దు, ఓన్లీ బోనస్ చాలు అని చెప్తున్నావు నువ్వు. ఆ బోనస్ ముచ్చట కూడా ఉంటుంది కిందగా. రైతు పండించిన అన్ని పంటలకు ఇక్కడ చూడండి క్లియర్గా. ఉదాహరణకు వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, మామిడి, బత్తాయి తదితర పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఏమి ఇస్తున్నామన్నా గిట్టుబాటు ధర?
గుజరాత్లో ఉన్నటువంటి పత్తి ధర ఎంత, తెలంగాణలో ఉన్నటువంటి పత్తి ధర ఎంత ఒకసారి బేరుజు వేయి. ఆడ 8,000 పోతుంది క్వింటా, ఈడ 6,000 7,000 పోతుంది క్వింటా పత్తికి. నువ్వు గదేనా నువ్వు ఇచ్చే గిట్టుబాటు ధర, గదే కొనుగోలు చేసేది? ఆ ఎంఎస్పి డిసైడ్ చేసేది మొత్తం కేంద్ర ప్రభుత్వమే. ఎందుకు మరి వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారం అక్కడ ఎట్లా ఎక్కువ కొంటారు, ఇక్కడ తక్కువ కొంటారు? ఇది ప్రభుత్వం తీరు. ఇగో తెలంగాణలో మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరుకు పసుపు రైతులకు పూర్వ వైభవం తెస్తున్నాడా? ఏ కర్మాగారాలు ఓపెన్ చేసినావు? ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్న కర్మాగారాలు ఏంటివి తెలుసా? అగో ఫార్మా కంపెనీలు అల్లుని కోసం, ఇగో ఇంకో కంపెనీలు ఇంకో 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 ఇయ్యంకుని కోసం, లేకపోతే ఇలాంటి కథలు చేస్తూ ఉన్నావు తప్ప ఈ రైతులకు ఏమన్నా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నావా? లేదు. రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి ప్రకృతి విపత్తు వల్లనో మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి నష్టపరిహారం అందేలా చూస్తాం. రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాం. ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఉన్న రైతు బీమాకి పైసలు కడుతున్నారో కడతలేరు ఎవడన్నా. ఇప్పుడు ఇంతకుముందుకు ఏ రైతు అయినా సరే ఎక్కడైనా సరే ఏ కారణం చేత చనిపోయినా కానీ వాళ్లకు పైసలు వచ్చేటివి. ఒక నెల లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేటివి. రైతు బీమా అంత అద్భుతమైనటువంటి స్కీమ్ అది. ఆ కుటుంబం పెద్ద దిక్కు పోతే 5 లక్షలు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడేటివి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాల్లో అప్పటి ప్రభుత్వం కేసీఆర్ సర్కారు ఆ రైతు బీమా చాలా అద్భుతంగా ఉంటుండే. ఇప్పుడు దాన్ని కూడా బంద పెట్టిర్రు. ఇంక కొత్తది తెస్తాను, కొత్తది లేదు, నేను పాతది లేదు. భూమి ఉన్న వాళ్ళకి అది వస్తుండే. ఎకరం ఒక గుంట భూమి ఉన్నా కానీ రైతు బీమా వచ్చేటిది. ఇప్పుడు వీళ్ళేం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? భూమి లేకపోయినా కానీ మేము రైతు బీమా ఇస్తామని చెప్పారు. రైతు బీమా ఉన్నోడికి వస్తలేదు, లేనోడికి వస్తలేదు, ఎవరికి వస్తలేదు. ఇప్పుడు ఇంకోటి, పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులకు యాజమాన్య హక్కుల పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములను కేటాయించబడిన లబ్ధిదారులకు ఆ భూమిపైన యాజమాన్య హక్కులు, క్రయ విక్రయ హక్కులు కల్పిస్తాం. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ను రద్దు చేసి అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం. ఏమైంది ఇది? ఎక్కడ పోయినాయి పోడు భూములకు పట్టాలిచ్చుడు? దాంతో అసైన్డ్ భూములకు ఏవైతే ఉన్నాయో, అసైన్డ్ భూములు ఎవరికైతే ఉన్నాయో ఆ భూములకు వాళ్ళకు పట్టాలిచ్చుడు, వాళ్ళ క్రయ విక్రయ హక్కులు కల్పించుడు ఎక్కడ పోయినాయి? ఏడిచ్చిర్రు? ఇయ్యరు. అందుకే ఇప్పుడు వాళ్ళు చేస్తారేమో అని చెప్పేసి మన కొండలన్న ఈ అసైన్డ్ భూములు మొత్తం కొనేటువంటి పనిలో పడ్డాడంట హైదరాబాద్ చుట్టుపక్కల. ఒక్కటన్నా చక్కగా లేదు ఇది. అన్నింటికి 500 బోనస్ పెంచుతామని చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? రైతులు రాజు చేయడమే మా లక్ష్యము, రాహుల్ గాంధీతోనే అది సాధ్యం అంట. జై కాంగ్రెస్ అంట. పోయి చెప్పు ఊరల్లా చెప్పులు తీసుకొని కొడతారు. ఏం చెప్పిండు ఆయన? వరి ధాన్యం ఎంఎస్పి 1960 రూపాయలు ఉంటే మేము 2,500 రూపాయలు పెట్టి కొనుక్కుంటాము అని చెప్పారు. అంటే 500 బోనస్ ఇస్తామని చెప్పారు. మొక్కజొన్న 1,870 రూపాయలు ఉంటే 500 బోనస్ పెంచి 2,200 కొంటామన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కందులకు 500 బోనస్, సోయాబీన్కు 500 బోనస్, పత్తికి 500 బోనస్, మిర్చికి 15,000 క్వింటా కొంటా అన్నారు. ఓ అమ్మనే మిర్చి. పసుపు 12,000 క్వింటా కొంటా అన్నారు. ఎర్రజొన్నలు వచ్చేసి 3,500 కొంటా అన్నారు క్వింటాకి. చెరుకు వచ్చేసి 4,000 క్వింటా కొంటా అన్నారు. జొన్నలు వచ్చేసి 2,758 రూపాయలు ఉంటే 3,000 పెట్టి కొనుక్కుంటాం మేము. అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. వస్తుందా? ఇప్పుడు వరిలో కూడా వరి ధాన్యం అన్నాడు తప్ప వరిలో సన్నవడ్డ అని చెప్పిండా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పలే. ఇప్పుడు వరి అంటే ఓన్లీ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తారంట. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ ఇది. ప్రజలను, రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా వీళ్ళ అబద్ధాలకు వీళ్ళ దానికి ఏమన్నా ఉందా చెప్పండి మిత్రులారా మీరే. ఇంత పచ్చి అబద్ధాలు జనాలని ఎట్లా మోసం చేయాలనిపించింది మీకు? అయిపోయా రైతు భరోసా వాయ, రైతు బంధు వాయ. రైతులు పాపం నమ్మి మీకు ఓట్లేసేందుకు వాళ్ళ నోట్లా మట్టి కొడుతీవి, తినే కంచంలా మట్టి పోస్తీవి. చూస్తా ఊకుంటారు. ఇంకా ఏడాది అయిపోయింది కదా, ఇంకొక 4 ఏళ్ళు ఒప్పుకే పడతారు. నీకు కర్రు కాల్చి ఏడ వాత పెట్టాలని ఆడ వాత పెడతారు రైతులు. 100% దాంట్లో ఏం డౌట్ లేదు. తెలంగాణ రైతులారా మర్చిపోకూరి, గుర్తుపెట్టుకోరు ఇవన్నీ. వీళ్ళు మాట్లాడిన శిల్క పలుకులు అన్నీ గుర్తుపెట్టుకోరి, అప్పటికి గుర్తుపెట్టుకోరి, ఇప్పటికి గుర్తుపెట్టుకోరి. మనమన్నా మర్చిపోతాం కానీ రైతులు ఏం మర్చిపోరు. అన్నీ రాసి పెట్టుకుంటారు వాళ్ళ మైండ్లో. సో 100% నెక్స్ట్ నీకు ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు.